చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటిని కలిసిన కన్నబాబు రాంబాబును జైల్లో పెట్టి ఏం సాధించాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. అంబటి రాంబాబు జైల్లో చాలా ధైర్యంగా ఉన్నారని తెలిపారు. తిరుమల దేవస్థానం కీర్తి ప్రతిష్టలు దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. జోగి రమేష్ గారిని జైల్లో పెట్టాం, లేకపోతే మరొక నాయకుడిని జైలుకి పంపించాం అని రోజు మీరే ఆనందపడి ఇంకా రకరకాల కథనాలు రాసి అలా సిగ్గున్నవాడు ఎవడైనా బాత్రూమ్ కెమికల్స్ కలిపేరు లడ్డూలు అంటారా? ఓ పని చేయండి, మీరు ఎవరో ఒకళ్ళు బాత్రూమ్ కెమికల్ లడ్డూలు కలుపుకుని తిని ధైర్యం చేయండి. మీ ఆరోగ్యం బాగుంటే మేము కూడా అర్థం చేసుకుంటాం. ఇదేం దరిద్రం. సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారు? 2022లోనే నాకు అనుమానం వచ్చి టెస్టింగ్కి పంపించాము, ఆ టెస్ట్ రిపోర్టు ఏమని వచ్చిందనేది అధికారులు చూడాలి అని చెప్పారు. 2024లో నెయ్యి సరఫరాకు సంబంధించిన కొత్త నిబంధనలు మార్పు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు అసలు ఏవైతే శాంపిల్స్ తీసుకున్న ట్యాంకర్లు ఉన్నాయో ఆ ట్యాంకర్లు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్లని రిజెక్ట్ చేస్తే దాని శాంపిల్స్ తీసుకున్నారు. ఇవాళ సిబిఐ చెప్పింది కూడా ఆ శాంపిల్స్ గురించే. ఈ డైరీ ఏఆర్ డైరీ కింద లోపలికి వచ్చి రిజెక్ట్ అయితే మళ్ళీ వైష్ణవి డైరీనో మరో డైరీ పేరుతోనో అదే సరుకు లోపలికి వెళ్ళింది అంటున్నారు. ఇది అప్పుడు చంద్రబాబు నాయుడే కదా సీఎం, అప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది. మరి ఎవరికి చెప్తారు మీరు స్టోరీస్? ఎన్ని కాకమ్మ కథలు పిట్ట కథలు ఎంతకాలం మీరు నడుపుతారు? మీ హయాంలో జరిగిన నెయ్యి కల్తీని జగన్మోహన్ రెడ్డి గారికి